నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. డి ఛానల్ ప్రేక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు సమన్వయం పాటించాలని సూచించిన పాస్టర్స్ జేఏసీ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్. గర్భస్థ శిశువు నుంచి మరణానంతరం వరకు కూడా ఈఎస్ఐ బీమాదారులకు లబ్ధి చేకూరుస్తుందని తెలిపిన కార్మిక రాజ్య విజయవాడ గుణదల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వర్రా జ్యోతి. దేశానికి సుదీర్ఘంగా సేవలు అందించిన బాబు జగజ్జీవన్ రామ్ కు భారత రత్న ఇవ్వాలని కోరిన దళిత సంఘం నాయకులు జైబాబు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు సమన్వయం పాటించాలని పాస్టర్స్ జేఏసీ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్ సూచించారు. వారు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల వల్ల ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం చేస్తున్న ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయవద్దని అభ్యర్థించారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబర్ట్ సునీల్ మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై అనేక మంది పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు యూట్యూబ్ ఛానల్లో ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టే అవకాశం ఉందన్నారు. పూర్తి ఆధారాలు లేకుండా ప్రవీణ్ పగడాల మృతిపై విశ్లేషణలు చేయొద్దన్నారు. క్రైస్తవ మతం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పూర్తి ఆధారాలతో హోం మినిస్టర్ ని కలిసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. అన్ని జిల్లాల ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి, హోంమంత్రిని కలిసి ప్రవీణ్ పగడాల మృతి పట్ల నిజ నిర్ధారణ కమిటీ వేయవలసిందిగా కోరుతామన్నారు. ఆహ్వానించిన వెంటనే మీ అందరూ వచ్చినందుకు మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నేను గోవాడ రాబర్ట్ సునీల్, ఏపీ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే అనేక సందర్భాల్లో పాస్టర్స్ జేఏసీ చైర్మన్గా, ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. అనేక సమస్యల్లో మేము క్రైస్తవుల పట్ల నిలబడి పోరాడిన అనేక సంఘటనలు ఉన్నాయి. ఈరోజు చూస్తే మన రాష్ట్రంలో క్రైస్తవులకి, ప్రతి క్రైస్తవుడు మాట్లాడేది కానీ, ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు ఆలోచిస్తున్నది ఏంటంటే క్రైస్తవులకి ఈ రాష్ట్రంలో భద్రత ఉందా లేదా, క్రైస్తవుల పట్ల మనకేమన్నా రక్షణ ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఛానల్స్లో మాట్లాడుతున్నారు. దాని నిమిత్తమై కేవలం పాస్టర్స్ గురించి, క్రైస్తవ నాయకుల గురించి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను పాస్టర్స్ జేఏసీ తరపున, పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ తరపున మరి మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోని కోరుకునేది ఏంటంటే కొద్దిగా సమన్వయం పాటిద్దాం కొంత సమయం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అందరం ఎదురు చూస్తున్నాం. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు దయచేసి, అలాగే పోలీసు వారు తప్పకుండా మరి దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా నేను కోరుకునేది ఏంటంటే కొద్దిగా కొంత సమన్వయం పాటిద్దాం. ఈ సమన్వయ లోపం వల్ల పాస్టర్స్ కొంతమంది వ్యక్తిగతంగా మరి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం, వాళ్ళ రిమాండ్కు పంపించడం కూడా జరిగింది. నేను కొన్ని వార్తల్లో చూశాను, రాజమండ్రిలో ఒక 4-5 పాస్టర్స్ని రిమాండ్కి పంపించారని. మరి వాళ్ళకు కూడా లీగల్గా మనం సహాయం అందించడానికి ముందుకున్నాం. కానీ ఇటువంటి పరిస్థితి, అన్ని అవాంతరాలలో కార్మికులకు పూర్తి రక్షణ కల్పించే ఏకైక బీమా పథకం ఈఎస్ఐ అని, గర్భస్థ శిశువు నుంచి మరణానంతరం వరకు కూడా ఈఎస్ఐ బీమాదారులకు లబ్ధి చేకూరుస్తుందని కార్మిక రాజ్య బీమా విజయవాడ గుణదల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వర్రా జ్యోతి తెలిపారు. ఈఎస్ఐ గుణదల ఆసుపత్రి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో ఈఎస్ఐ గుణదల ఆసుపత్రి జనరల్ మెడిసిన్, సర్జికల్, గైనకాలజిస్ట్, గుండె వైద్య విభాగాల నిపుణులు రమేష్, కామినేని ఆసుపత్రికి చెందిన వారు, అమరావతి కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ ద్వారా అందిస్తున్న వైద్య సేవలను వివరించారు. ఈ పథకం కింద బీమా కార్మికుడు వారి కుటుంబ సభ్యులు పూర్తి వైద్య సాయం పొందుతారని, అవసరాన్ని బట్టి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా వైద్య సేవలు కల్పిస్తారని వివరించారు. ఈ సదుపాయాన్ని పొందేందుకు ఎటువంటి పరిమితి లేదన్నారు. ఈ పథకం క్రిందకు వచ్చే కార్మికులకు అన్ని రకాల అనారోగ్యాలకు, కాన్పులకు, గాయాలకు, వృత్తి సంబంధమైన వ్యాధులకు ప్రసూతి, శస్త్రచికిత్సతో సహా నిర్దేశించిన రీతిలో వైద్య సౌకర్యం కల్పిస్తామని డాక్టర్ జ్యోతి వివరించారు. ఈఎస్ఐ గుణదల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు పూజూరి రాజేష్ మాట్లాడుతూ కార్మిక రాజ్య బీమా చట్టం కింద నమోదు అయిన కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు. నామమాత్రపు చందాతో బీమాదారులకు వైద్య హిత లాభంతో పాటు పలు నగదు హిత లాభాలను, సామాజిక భద్రతను ఈ పథకం కల్పిస్తుందన్నారు. ఐజేయు జాతీయ సమితి సభ్యులు షేక్ బాబు, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కంచెల జయరాజ్, కార్యదర్శి దాసరి నాగరాజు, ఈఎస్ఐ గుణదల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మోదుమూడి మురళీకృష్ణ, చిన్న పత్రికా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఫోటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రఘురాం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈఎస్ఐ సహకారంతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ అర్బన్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శిబిరంలో కామినేని హాస్పిటల్, అలాగే రమేష్ ఆస్టర్ హాస్పిటల్, అమరావతి కంటి ఆసుపత్రి కూడా భాగస్వాములు అయ్యారు. అలాగే ఈఎస్ఐకి సంబంధించి అన్ని రకాల వైద్య నిపుణులు దీనిలో పాల్గొన్నారు. టెస్టులు కూడా, రక్త పరీక్షలు కూడా, బీపీ, షుగర్తో పాటు మిగిలిన అన్ని ఈసీజీతో సహా అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఈరోజు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి జర్నలిస్టులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే ఈ ఈఎస్ఐకి సంబంధించిన ఈఎస్ఐ సంస్థ కల్పించే ప్రయోజనాలు ముఖ్యంగా 21,000 శాలరీ తీసుకునే లోపు అందరికీ కూడా ఈఎస్ఐ ద్వారా అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రమాద బీమాతో పాటు మిగిలిన అన్ని రకాల వైద్య సదుపాయాలు, అలాగే మెడికల్ స్టూడెంట్స్ కూడా చదువుకునే వారికి ఈఎస్ఐ కార్డు ఉంటే వారికి దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. ఇటువంటి ఈఎస్ఐ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కూడా, అలాగే ప్రమాదం జరిగినప్పుడు వారికి శాలరీ కూడా హాఫ్ శాలరీ ఈఎస్ఐ చెల్లిస్తుంది. ఇవన్నీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ శిబిరంలో. ఈ శిబిరాన్ని నగరంలోని జర్నలిస్టులు అందరూ కూడా, ఇది మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది, దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను డాక్టర్ జ్యోతి అండి, ఈఎస్ఐ హాస్పిటల్ విజయవాడ మెడికల్ సూపరింటెండెంట్. ఈరోజు ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఉచిత వైద్య శిబిరం, అవేర్నెస్ క్యాంప్ కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది. పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఈఎస్ఐ గురించి అవగాహన కల్పించడం కోసం మేము మాట్లాడడం జరిగింది. జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది. దీని గురించి రెగ్యులర్గా ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లాలని అభ్యర్థించడం జరిగింది. ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ విజయవాడ రీజియన్కి సంబంధించి దాదాపుగా ఇన్షూర్డ్ పర్సన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దాదాపుగా 5.8 లక్షల మంది అటాచ్ అయి ఉన్నారు. ఇది ఏలూరు నుంచి ఒంగోలు వరకు మాత్రమే నేను చెప్తున్నాను.
వీళ్ళకి 21,000 జీతం లేదా అంతకంటే తక్కువ ఉన్న జీతం. దేశానికి సుదీర్ఘంగా సేవలు అందించిన బాబు జగజ్జీవన్ రామ్ కు భారత రత్న ఇవ్వాలని దళిత సంఘం నాయకులు జై బాబు డిమాండ్ చేశారు. ఓటమి ఎరుగని పార్లమెంటేరియన్ గా ఆయన చరిత్రలో నిలిచిపోయారని, అలాంటి మహనీయుని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. బాబు జగజ్జీవన్ జయంతిని పురస్కరించుకుని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు పలికారు. అనంతరం సోషలిస్ట్ కూటమి ప్రతినిధి జయబాబు సామరస్యత సేవా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు తాళ్లూరి విష్ణువు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగజ్జీవన్ రావు చేసిన కృషి మరువలేనిదన్నారు. ఉప ప్రధానిగా ఓటమి ఎరుగని పార్లమెంటేరియన్ గా నిలిచారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ ఎస్సీ హక్కుల సంక్షేమ సంఘ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి జాషువా, కె శ్యామ్ ప్రసాద్, శివరామకృష్ణ, చింతల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన గొప్ప నాయకులు బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించారంటే ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవను బట్టి, సామాజిక ఉద్యమాలను బట్టి, ఆయన గొప్ప పార్లమెంటేరియన్గా, ఓటమి ఎరుగని వీరుడుగా బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశానికి ఎంతో సేవ చేసి ఉన్నతమైన పదవులను అందించి ఎస్సీ ఎస్టీలు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో రాణించారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని అందుకొని పార్లమెంట్లో ఉద్యోగాల దగ్గర నుంచి, విద్య నుంచి పెద్ద ఎత్తున ఈ దేశానికి అందించినటువంటి గొప్ప మహానుభావుడిగా బాబు జగజ్జీవన్ రావుని ఈ దేశ ప్రజలందరూ కూడా ఈరోజు కొనియాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా బాబు జగజ్జీవన్ రావు గారు, అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు ఈ దేశ సామాజిక అసమానతల మీద పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి పరిస్థితులు చరిత్ర భారతదేశం నిండా ఉంది. అందుకనే ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారిది, అట్లాగే ఏప్రిల్ 14 అంబేద్కర్ గారిది, 11 మహాత్మా జ్యోతిబా పూలే గారిది. పెద్ద ఎత్తున ఈ ఏప్రిల్ నెలంతా కూడా మహానుభావులకి నివాళులర్పిస్తూ పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ఈరోజు నివాళులర్పిస్తూ ఈ నెలంతా కూడా పెద్ద ఎత్తున సామాజిక మార్పుని కోరుతూ దేశవ్యాప్తంగా అందరూ కూడా, ప్రజలంతా కూడా ఈ యొక్క మహానుభావుల యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం. అందుకే బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారత రత్న ఇవ్వాలి. తాళ్లూరి విష్ణు సామాజిక స్పృహతో, సామాజిక సామరస్య భావనతో మనం అనేక దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగింది. సుమారుగా 822 దేవాలయాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం జరిగాయి. అదేవిధంగా అవే కులానికి చెందినటువంటి హరిజన, గిరిజన, మత్స్యకార 822 మంది అర్చకులను వాళ్ళకి పూర్తి ట్రైనింగ్ శిక్షణ ఇప్పించి వారిని అర్చకులుగా నియమించడం జరిగింది. దీనివల్ల సమాజంలో ఆ ఆలయాల కేంద్రంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అనేక ఇతర వర్గాలు, ఇతర వర్ణాల వారిని సమైక్యం చేసి వారిని వీరిని కలిపే ఒక ప్రయత్నమే గత 10 సంవత్సరాల నుంచి జరుగుతోంది. దానిలో భాగంగా ఇంతకుముందు ఎవరు కూడా పల్లెల్లోకి రావడానికి పెద్దగా ఇష్టపడేటువంటి పడని వర్గాలు ఉన్నప్పటికీ ఈరోజు కలిసి సామరస్య భావంతో వాళ్ళందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళే కార్యక్రమాలు అనేక నిర్వహణ చేయడం జరుగుతుంది. అదే వేదిక తరపున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజ్జీవన్ రావు గారండి, వీరు ఆ కులాల వారికే నాయకులు కాదు, ఈ దేశానికి నాయకులు. ఈ సామరస్య భావంతో అందరినీ కలిసిమెలిసి జీవించాలన్న ఒక నినాదాన్ని వాళ్ళు ఇక్కడ మనకి ఇచ్చి వెళ్ళారు. కాబట్టి ఆ భావనతో ఇతర వర్గాల వారి ఇళ్లల్లో సమరస్త వేదిక తరపున అనేక వర్గాల ఇళ్లలో ఈ ముగ్గురు మూర్తుల యొక్క ఫోటోలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ వారు ఏ ఒక్కరికి పరిమితం కాదు అనే ఒక అంశాన్ని తెలియజేస్తూ సమాజంలో అందరికీ వీరి నాయకత్వం ఉందని తెలియజేస్తూ ముందుకు వెళుతున్నటువంటి సంస్థ.
విజయవాడ ఎంజీ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్ ఇంద్రియ షోరూమ్ ను ప్రముఖ సినీ నటి హన్సిక మోత్వాని లాంఛనంగా ప్రారంభించారు. షోరూమ్ లో ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలు, వినూత్న డిజైన్లు, వెడ్డింగ్ కలెక్షన్లు ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్ ఇంద్రియ విజయవాడలో మొదటి స్టోర్ ను ప్రారంభించింది. ఎంజీ రోడ్ లో ఏర్పాటు చేసిన ఈ జ్యువెలరీ షోరూమ్ ను ప్రముఖ సినీ నటి హన్సిక మెత్వాని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ మొత్తం తిరిగి కలెక్షన్లు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విజయవాడ రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాణిజ్య రాజధానిగా ఉన్న విజయవాడ నగరంలో ఇంద్రియ స్టోర్ ను ప్రారంభించడం సంతోషం కలిగించిందని అన్నారు. షోరూమ్ లో ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలు, వినూత్న డిజైన్లు, వెడ్డింగ్ కలెక్షన్ ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. అనంతరం మార్కెటింగ్ హెడ్ శాంతి స్వరూప్ పండా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్టోర్ను విజయవాడలో ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్లో 3 స్టోర్లు ఉన్నాయని, విజయవాడ స్టోర్తో కలిపి దక్షిణ భారతదేశంలో ఇది 4వ స్టోర్ అని చెప్పారు. ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్ తమ ప్రత్యేకత అని, విజయవాడ ప్రజలు తమ షోరూమ్ను ఆదరించాలని కోరారు. చాలా ఇష్టం for me that I am here in Indriya jewelry store launch, and Vijayawada has always been my favorite, so very happy to be here. Thank you. To be in Vijayawada, this is a lovely and beautiful city, and today we enter the 10th city in India with our stores, and this is our 21st store. So the entire Indriya family is extremely delighted to be here to open our store and serve our customers in Vijayawada. We are extremely happy. Thank you, and come and visit our stores, and I'm sure the jewelry designs and the craftsmanship will not let your heart leave them in our stores, and the heart will obviously sing ki dil abhi bhara nahi. Thank you. I am Shanti Swaroop Panda. I am the head of marketing for Noble Jewels. విజయవాడ లాంటి రద్దీ నగరంలో పార్కులు, వాకింగ్ ట్రాక్లు తక్కువగా ఉన్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కొంతమంది కాలనీ వాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ సహకారంతో పార్కులు నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం కూడా మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్ మారుతి కోఆపరేటివ్ కాలనీ రోడ్ నెంబర్ 2 ప్రజా సమస్యలపై ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కినేని పూర్ణచంద్రరావు పార్కును ప్రారంభించి అనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు తోపుడు బండి పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో పర్యటించామని, స్థానికుల కోరిక మేరకు పార్కు ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందించడం జరిగిందన్నారు. కార్పొరేటర్ దేవినేని అపర్ణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు నగరపాలక సంస్థ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా కృషి చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కాలనీ ప్రజలు ముందుకు వచ్చి సహకారం అందించడం సంతోషకరమన్నారు. అక్కినేని పూర్ణచంద్ర కమ్యూనిటీ స్పేస్లో మనం చూస్తే ఇక్కడ ఎప్పటి నుంచో గ్రామస్తులు ఇక్కడ ఈ కాలనీ వాసులందరూ కూడా అపర్ణ గారు మిగతా వారందరూ ఆధ్వర్యంలో పోయినసారి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్ని, పార్క్ని సందర్శించడం జరిగింది. అప్పుడే కొత్తగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ కాలనీ వాసుల కోరిక మేరకు తూర్పు ఎమ్మెల్యే గౌరవనీయులు గద్దె రామ్మోహన్ రావు గారు, అపర్ణ గారు, మిగతా నాయకులందరూ కూడా నగరపాలక సంస్థతో మాట్లాడి త్వరగా పార్కు పూర్తి చేసే విధంగా కృషి చేశారు. అంతేకాకుండా లోపల ఉన్న కమ్యూనిటీ హాల్ని కూడా చాలామంది దాతలు ముందుకు వస్తా ఈ కమ్యూనిటీ హాల్ని ఇక్కడ కాలనీ వాసుల ప్రయోజనాలు వాడుకునే విధంగా యోగా ఇటువంటివి అన్నిటికీ సరిపోయేటట్టు మెడిటేషన్ హాల్ ఇటువంటి వాటికి సరిపోయే విధంగా తయారు చేస్తామని వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. కాలనీలో ఎప్పటి నుంచో ఇక్కడ కాలనీ ఏర్పాటు చేసినప్పుడు ఈ స్థలం వాళ్ళ అవసరాలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడానికి ఆలోచిస్తే అది 25 సంవత్సరాల పాటు ఏదో ఆశ్రమం పెట్టి ఈ స్థలం కాలనీవాసులకి వినియోగంలోకి రాకుండా పోయింది.
దాన్ని మా కార్పొరేటర్ గారు అప్పన్న గారు కౌన్సిల్లో తీర్మానం చేసి వారిని వెకేట్ చేయించి ఇవాళ కాలనీ వాసుకు ఉపయోగపడే విధంగా ఒక చక్కటి పార్కుని, దాంతోపాటు జిమ్ పరికరాలని, వ్యాయామం చేసే పరికరాలని, ఇంకొక చక్కటి భవన నిర్మాణం ఉంది. ఆ నిర్మాణాన్ని కూడా స్థానికుల అవసరాల కంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ యొక్క కాలనీ వాసులందరూ కూడా కలిపి దాన్ని ఒక మంచి ఫంక్షన్ హాల్గా చేసుకోవడానికి వాళ్ళు తీర్మానించుకున్నారు. ట్రిపుల్ తలాక్ ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లును కూడా లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదించారని తెలిపారు. ముస్లింల గురించి అందరూ మాట్లాడడమే తప్ప వారి క్షేమం కోసం కృషి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పురంధేశ్వరి ఉద్ఘాటించారు. ఇవాళ చూసినట్లయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా మీ మాధ్యమంగా నేను రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మన సైనికుల్ని హతమారుస్తున్నటువంటి సందర్భంలో పొరుగు దేశంలోకి చొచ్చుకుని వెళ్ళి వారి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయటం కావచ్చు, ఆర్టికల్ 370ని అధికారాన్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని చెప్పి తెలియజేయటం కావచ్చు, సిఏఏ వంటి పౌరసత్వ సవరణ బిల్లును తీసుకుని వచ్చి ఎవరైతే ఇతర దేశాల్లో ఓచకోతకి గురవుతున్నారో వారు మన దేశానికి శరణార్థులుగా వచ్చినటువంటి సందర్భంలో ఒక టైం లిమిట్ కంటే ముందు వచ్చినటువంటి వారికి సిటిజన్షిప్ ఇచ్చి వారిని మన దేశంలో ఆశ్రయం కల్పించడం కావచ్చు. అదేవిధంగా 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి భారతీయుల యొక్క కళ రామ మందిర నిర్మాణాన్ని ఇవాళ సాకారం చేసుకోవటం కావచ్చు. వీటన్నిటికీ తోడుగా ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ అనేటువంటి ఒక దుశ్చర్యకి వారు బలి అవుతున్నటువంటి సందర్భంలో ట్రిపుల్ తలాక్ని తొలగించి వారికి సాంత్వన ఊరట కల్పించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏళ్ల తరబడి మనం మాట్లాడుకుంటూ వస్తున్నామే కానీ ఎవరూ సాహసించలేదు. 80వ సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖున పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత పరంగా పార్టీని బలోపేతం చేసుకోవడం మాత్రమే కాకుండా పార్టీ పట్ల నిజమైనటువంటి నిబద్ధతతోటి కార్యకర్తలందరూ కూడా జిల్లాల్లో జిల్లా ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరిగి ఒక్కసారి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పార్టీ సేవకి తద్వారా దేశ సేవకి అంకితం అయ్యేటువంటి దినంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 సంఘాలకు 8,000 కోట్ల రుణాలు అందించాలన్న ఆలోచనతో ఉన్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 26 జిల్లాల్లో మహిళా పారిశ్రామికవేత్తలపై స్పెషల్ మీటింగ్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. 2029 నాటికి సాధ్యమైనంత మేరకు మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధిని లక్ష్యంగా మెప్మా ఆధ్వర్యంలో విజయవాడ అమరావతి కన్వెన్షన్ లో ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్, కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు పాల్గొన్నారు. వర్క్ షాప్ సందర్భంగా మహిళా కాసం పేరిట మెప్మా వెబ్సైట్, మొబైల్ యాప్లను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న 10,000 జీవనోపాధి యూనిట్లతో పాటు కొత్తగా మరో 20,000 యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈరోజు 5 వెబ్సైట్లు ప్రారంభించామని ఆయన చెప్పారు. 2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆశయమని మంత్రి తెలిపారు. గతంలో ఇసుక కాంట్రాక్టర్లను డ్వాక్రా గ్రూపులకు అప్పగించేందుకు ప్రయత్నించామని, కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాస్తవంగా మారలేకపోయిందన్నారు. 26 జిల్లాల్లో మహిళా పారిశ్రామికవేత్తలపై స్పెషల్ మీటింగ్లు నిర్వహించేందుకు
ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. 2029 నాటికి సాధ్యమైనంత మేరకు మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మెప్మా ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంటు మెఫ్మా ఈ రెండిటి యొక్క అనుసంధానం ఎలా ఏం చేయాలనే దాని గురించి శేషగిరి బాబు చాలా క్లియర్గా చెప్పారు. అదే మెఫ్మా ఎండి గారు మెఫ్మా ఎండీలు ఏం చేస్తున్నారో వాటి గురించి చెప్పారు. అదేవిధంగా సురేష్ గారు అయితే చాలా డీటెయిల్గా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. నేనైతే ఇవాళ భరత్ ఎండి గారిని ఎగ్జామ్షన్ అడిగాను. కొద్దిగా కోల్డ్గా ఉంది, నేను వచ్చి అక్కడ అందరికి అంటించడం ఇష్టం లేదు, అందువల్ల వదిలేయమంటే లేదు జస్ట్ ల్యాంప్ వెలిగించేసి వెళ్ళిపోతూ అన్నారు. నేను వచ్చిన తర్వాత పోను, వచ్చిన తర్వాత అందరితో కలుస్తుంటాం కరెక్ట్ అని. ఈరోజు 5 వెబ్సైట్ ఓపెన్ చేసాం. మేము నిజంగా భరత్ గారిని ఎండి గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. నేను 2014-19లో కానీ ఇప్పుడు కానీ నేను మంత్రి అయిన తర్వాత ఫస్ట్ నా యొక్క డిపార్ట్మెంట్లో ఉండే టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఎంఏడిలో ఉండే అనేక వింగ్స్ కావచ్చు, అందరినీ మొదటి నుంచి నేను క్వశ్చన్ చేస్తున్నది ఒకటే, మీ దగ్గర డేటా మొత్తం పర్ఫెక్ట్గా ఉందా లేదా? ఎందుకంటే డేటా పర్ఫెక్ట్గా ఉంటే ఏదైనా చేయగలం, డేటా లేకుండా ఏమి చేయలేము. అయితే భరత్ గారు రావటం అసలు ఎంతమంది దీంట్లో ఉన్నారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ యాక్చువల్గా ఫస్ట్ రెండో మీటింగ్ భరత్ ఫస్ట్ మీటింగ్లో పెట్టినప్పుడు నిజంగా చాలా హ్యాపీ అయ్యా. ఇన్ని సంవత్సరాలైనా ఒక డేటా బ్యాంకు లేదంటే నిజంగా వెరీ బ్యాడ్. స్వాతంత్ర సమర యోధుడిగా ఉప ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎనలేని సేవలు అందించిన ప్రజానాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. నేటి తరం ఇటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో దివంగత ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడిగా, సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేషం సేవలందించిన గొప్ప నాయకుడు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. అటువంటి మహనీయులు ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందన్నారు. పరిశ్రమలకు ఎవరైనా అడ్డుపడితే రెడ్ బుక్ లో పేరు పెడతానని నారా లోకేష్ మాట్లాడడం దుర్మార్గమన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
ముఖ్య అతిథిగా నగర మేయర్ సోదరిమణి రాయని భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా మా కార్పొరేటర్లు, మా మహిళా నాయకులు, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే స్వాతంత్ర సమరంలో కానివ్వండి, అదేవిధంగా మరీ ముఖ్యంగా దళితుల యొక్క అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప నాయకులు ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు. దేశ ఉప ప్రధానిగా అనేక సేవలు అందించి అనేక సంస్కరణలు తీసుకొచ్చి అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు గారు ఇద్దరు గారు దళితులు ఒక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరి గారు చదువుకోవాలి, ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలి, రాజ్యాంగ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని కోరుకున్న వ్యక్తుల్లో బాబు జగజ్జీవన్ రావు గారు మొదటి వ్యక్తిగా ఉంటారు. ఈ రోజుకి ఆయన చనిపోయిన ఆయన ఆశయాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తూ మరీ ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 5 సంవత్సరాల పరిపాలన మొత్తం గారా అంబేద్కర్ గారిది, అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారు ఒక ఆశయాలకు అనుగుణంగా పరిపాలించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో. ఈరోజు మన విజయవాడ నగరంలోన ఈస్ట్ నియోజకవర్గంలోన మన జిల్లా కార్యాలయంలోన మన జిల్లా అధ్యక్షులు మన దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగజ్జీవన్ గారి జయంతి 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోన అతిథులుగా మన డిప్యూటీ మేయర్ దుర్గా గారు, అలాగే మన ఫ్లోర్ లీడర్ గారు సత్యం గారు, అలాగే మా కార్పొరేటర్ గారు అమర్నాథ్ గారు, అలాగే రామిరెడ్డి గారు, అలాగే పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, మహిళా నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఏదైతే బడుగు బలహీన వర్గాలని ఆ రోజుల్లోన బాబు జగజ్జీవన్ గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, అలాగే జ్యోతిరావు పూలేరావు గారు కానీ వీళ్ళ ఆశయాల్ని పుణుకుపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన అన్నది కొనసాగింది. ఏదైతే 5 ఏళ్ళు బడుగు బలహీన వర్గాలని ఉన్నత స్థానాల్లో తీసుకెళ్లటమే నా లక్ష్యం అన్న విధంగా పరిపాలన కొనసాగించారు. అదే రకంగా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందజేశారు. ప్రతి ఒక్క పిల్లల్ని విద్యావంతులు చేయాలి, మనం ఇచ్చిన ఆస్తి విద్య మాత్రమే అని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నగరంలో జాక్ మూవీ టీం సందడి చేసింది. ఏప్రిల్ 10న తమ చిత్రం విడుదల కానుందని, కామెడీ, లవ్, యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని చిత్ర కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు. ఇంటర్వెల్ సన్నివేశాలు ఉత్కంఠకు గురిచేస్తాయని, తమ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. జాక్ మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో జొన్నలగడ్డ సిద్ధు, హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత డివిఎస్ ప్రసాద్ నగరంలో సందడి చేశారు. ఓ ప్రముఖ హోటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జాక్ మూవీ స్టోరీ విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యానని, హీరోయిన్తో ఈ మూవీలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అన్నారు. కామెడీ, లవ్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని, ఇంటర్వెల్ సన్నివేశాలు ఉత్కంఠతకు గురి చేస్తాయని అన్నారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య వేసే పంచ్లు ఈ మూవీలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చెప్పారు. ఈ చిత్రానికి 3 సంగీత దర్శకులు పనిచేశారని, ఒక్కొక్క పాట చాలా డిఫరెంట్గా ఉంటుందన్నారు. అనంతరం హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ హీరో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జాక్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుందని, బేబీ మూవీకి జాక్ మూవీకి సంబంధం లేదన్నారు. అనంతరం నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ చిత్రం ఖచ్చితంగా 1000 కోట్లు కలెక్షన్ అందుకోబోతోందన్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారని, ఆయన చెప్పిన కథ నచ్చిన వెంటనే చిత్రం తీయడానికి ముందుకు వచ్చానని, పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తే ఖచ్చితంగా ఆయనతో కూడా చిత్రాన్ని తీస్తామని అన్నారు. సిద్ధు డిఫరెంట్ కోణంలో ప్రేక్షకులకు అలరిస్తారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా జాక్ ప్రమోషన్ల కోసం విజయవాడ మీ అందరి ముందుకు వచ్చాం. ఈ సినిమాని మొత్తం అందరూ కలిసి బాగా తీశారు. మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇందులో ఇప్పుడే చెప్పిన కదా, హీరో ఆల్రౌండర్గా అన్నీ చేసుకున్నాడు బాగాను. సినిమా మంచి హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా జాక్ సినిమా ప్రమోషన్ కోసం మేము విజయవాడకు వచ్చాము ఇవాళ. చాలా హ్యాపీగా ఉంది మా జాక్ విషయాలు ఇంకా మా ప్రమోషన్స్ అంతా మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు. జాక్ ప్రమోషన్స్కి అంతా చాలా సపోర్ట్ అండ్ లవ్ వచ్చింది. ముందు కూడా రిలీజ్కి కూడా అదే సపోర్ట్ మీ నుంచి వస్తుందని నమ్ముతున్నాము.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ వచ్చినందుకు. ఇవాళ విజయవాడకి ప్రతిసారి ఫిల్మ్ ప్రమోషన్కి వచ్చినప్పుడు చాలా వామ్గా రిసీవ్ చేసుకుంటారు. ఇంతకుముందు రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా చాలా బాగా ఆడాయి ఇక్కడ విజయవాడలో. టిల్లు స్క్వేర్కి మీరు అందరు చాలా చాలా లవ్ చూపించారు విజయవాడ నుంచి. జాక్ కూడా అంతే బాగా రిసీవ్ చేసుకుంటారు, అంతే ఎఫెక్షన్ చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా సమస్యలు లేని డివిజన్లుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎటువంటి సమస్య అయినా వాట్సాప్ ద్వారా గాని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయానికి కానీ వచ్చి వారి సమస్యలు తెలియజేయవచ్చునని, ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తానే స్వయంగా తీసుకుంటానని చెప్పారు. నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ లో శనివారం వంగవీటి మోహనరంగ కళ్యాణ మండపం నందు 3 అడుగుల ప్రహరీ గోడ 11 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ పనులు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. డివిజన్ ఇన్ఛార్జ్ పైడి సీను, ఎక్స్ కార్పొరేటర్ పైడి తులసి మాట్లాడుతూ గత ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను విస్మరించిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కృషితో ప్రజా సమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కరిస్తున్నామని, డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఉదయ్ శంకర్, సెక్రటరీ బుల్లెద్దుల రవి, రాంబాయమ్మ, దుర్గారావు, రౌతు మంగరాజు, కేబుల్ రాజా, చిరబోయిన రాజా, సాయి, మరియా, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 9 నెలలుగా నేను శాసనసభ్యుడు అయినాక వేగంగా అభివృద్ధి పనుల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి డివిజన్లో ప్రతి సమస్య మీద మాకు అవగాహన ఉంది. ఇవాళకి 193 కోట్ల రూపాయలు పనుల్ని మొదలుపెట్టాం. వేగంగా కొన్ని వర్కులు పూర్తయిపోయినాయి, మిగిలినవి పూర్తి చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లోనూ కూడా సమస్యలు రహిత డివిజన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. మా కార్యాలయానికి వచ్చిన ప్రతి ఫిర్యాదు మీద స్పందిస్తూ ఉన్నాం. అది వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి, ఫోన్ ద్వారా తెలియజేయండి, స్వయంగా వచ్చి మా ఆఫీస్లో కార్యాలయంలో ఫిర్యాదు చేయండి, వెంటనే దానికి పరిష్కారం ఇస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నిటిని కూడా ఈరోజు 62వ డివిజన్లో వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద కట్టినటువంటి కాపు కళ్యాణ మండపంలో కాంపౌండ్ వాళ్ళు మరి ఇక్కడ రక్షణ లేకుండా ఉంది. దాన్ని హైట్ పెంచమని చెప్పి స్థానికులు కోరటం జరిగింది. 62వ డివిజన్ వంగవీటి మోహన రంగ కమ్యూనిటీ కళ్యాణ మండపం, మరి ఆ కళ్యాణ మండపం ప్రారంభం ఇచ్చి మరి ఓపెనింగ్ చేసింది మరి బోండా ఉమామహేశ్వరరావు గారు. మరి అదే కళ్యాణ మండపంకి ఈరోజు చుట్టుపక్కల ప్రహరీ గోడలు లేవని చెప్తే వెంటనే తక్షణమే దాన్ని స్పందించి మరి 12 లక్షల వ్యయంతో మరి ప్రహరీ గోడలు కట్టించడం జరుగుతుంది. మరి ఏదైనా సరే సమస్య ఉందంటే ముందుకు వచ్చేది మరి బోండా ఉమామహేశ్వరరావు గారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ముందుండి నడిపిస్తున్న మా బోండా ఉమామహేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా పార్టీ తరపు నుంచి. 62వ డివిజన్లో డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో మరి డివిజన్ అభివృద్ధి కోసం వంగవీటి మోహన్ రంగా గారు కాపు కళ్యాణ మండపం ఏదైతే ఆ రోజు 2014లో ఉన్నప్పుడు మాట ఇచ్చారో ఎమ్మెల్యే గారు, మాట తప్పకుండా గెలిచిన మరుక్షణమే కళ్యాణ మండపం ఓపెన్ చేయించి మరి దానికి ఏమేమి సౌకర్యాలు కావాలని అన్ని చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మాకు కాంపౌండ్ వాల్ ఒకటి, బాత్రూమ్స్ ఒకటి, మళ్ళా కిచెన్ రూమ్ ఒకటి లేదని చెప్పడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు సమన్వయం పాటించాలని సూచించిన పాస్టర్స్ జేఏసీ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్. గర్భస్థ శిశువు నుంచి మరణానంతరం వరకు కూడా ఈఎస్ఐ బీమాదారులకు లబ్ధి చేకూరుస్తుందని తెలిపిన కార్మిక రాజ్య విజయవాడ గుణదల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వర్రా జ్యోతి. దేశానికి సుదీర్ఘంగా సేవలు అందించిన బాబు జగజ్జీవన్ రామ్ కు భారత రత్న ఇవ్వాలని కోరిన దళిత సంఘం నాయకులు జై బాబు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.